శరావతి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. కేరళ, బి. బీహార్, సి. కర్ణాటక, డి. ఒడిషా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కర్ణాటక. వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ 2025ను ఏ సంస్థ విడుదల చేసింది? ఏ. వరల్డ్ బ్యాంక్, బి. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, సి. అంతర్జాతీయ ద్రవ్యనిధి, డి. ఆసియా అభివృద్ధి బ్యాంక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ద్వారా డిజిటల్ సేకరణలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఏ. ఉత్తరప్రదేశ్, బి. హర్యానా, సి. గుజరాత్, డి. రాజస్థాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. ఇటీవల వార్తల్లో కనిపించిన లేక్ టహో ఏ దేశంలో ఉంది? ఏ. ఆస్ట్రేలియా, బి. ఫ్రాన్స్, సి. చైనా, డి. యునైటెడ్ స్టేట్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి యునైటెడ్ స్టేట్స్. భారతదేశంలో మొట్టమొదటి అప్గ్రేడ్ 5 మెగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఏ. పంజాబ్, బి. గుజరాత్, సి. ఒడిషా, డి. తమిళనాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గుజరాత్. 2025 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? ఏ. 77వ ర్యాంకు, బి. 99వ ర్యాంక్, సి. 88వ ర్యాంక్, డి. 66వ ర్యాంక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 99వ ర్యాంక్. అంబుబాచి పండుగను ప్రతి సంవత్సరం ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఏ. అస్సాం, బి. బీహార్, సి. ఛత్తీస్గఢ్, డి. ఢిల్లీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అస్సాం. కౌమార దశ బాలికల నైపుణ్యాభివృద్ధి కోసం భారత ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? ఏ. సారథి పథకం, బి. నారీ శక్తి పథకం, సి. నవ్య పథకం, డి. ప్రగతి పథకం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నవ్య పథకం. డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ఏ సంస్థ యొక్క చొరవ? ఏ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, సి. నీతి ఆయోగ్, డి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఏ నేషనల్ ఇనిషియేటివ్ పేరుతో ట్రైనర్స్ ఆఫ్ ట్రైనర్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఏ స్వచ్ఛ భారత్ అభియాన్, బి మేక్ ఇన్ ఇండియా, సి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, డి స్కిల్ ఇండియా మిషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. పాస్‌పోర్ట్ సేవా పోర్టల్‌ను ఏ మంత్రిత్వ శాఖ స్థాపించింది? ఏ హోం మంత్రిత్వ శాఖ, బి విదేశాంగ మంత్రిత్వ శాఖ, సి ఎలక్ట్రానిక్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, డి కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి విదేశాంగ మంత్రిత్వ శాఖ. కప్పత్తగూడ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ కేరళ, బి తమిళనాడు, సి కర్ణాటక, డి మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కర్ణాటక. భారతదేశంలో ఏ ఎక్స్‌ప్రెస్‌వే మొదటిసారిగా ఏఐ ఆధారిత అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో అమర్చబడింది? ఏ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే, బి యమునా ఎక్స్‌ప్రెస్‌వే, సి ముంబై పూణే ఎక్స్‌ప్రెస్‌వే, డి ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే. ఇటీవల వార్తల్లో కనిపించిన తావి నది ఏ నదికి ఉపనది? ఏ గంగా నది, బి యమునా నది, సి చీనాబ్ నది, డి గోదావరి నది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి చీనాబ్ నది. బనకచర్ల రిజర్వాయర్ ప్రాజెక్టుపై అంతర్రాష్ట్ర జల వివాదంలో ఏ 2 రాష్ట్రాలు పాల్గొన్నాయి? ఏ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్, బి తెలంగాణ మరియు తమిళనాడు, సి ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక, డి ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. భాషిని అనేది ఏ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన ఏఐతో నడిచే భాషా ట్రాన్స్లేషన్? ఏ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, బి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, సి రక్షణ మంత్రిత్వ శాఖ, డి హోం మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. కోచింగ్ సెంటర్లపై విద్యార్థులు ఆధారపడటాన్ని తగ్గించడానికి కొత్తగా ఏర్పడిన ప్యానెల్ హెడ్ ఎవరు? ఏ వినీత్ జోషి, బి సుభాష్ సర్కార్, సి ధర్మేంద్ర ప్రధాన్, డి కె సంజయ్ మూర్తి.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వినీత్ జోషి. 2025 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది? ఏ అహ్మదాబాద్, బి బెంగళూరు, సి చెన్నై, డి ఢిల్లీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఢిల్లీ. కతర్నియా ఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ ఉత్తరప్రదేశ్, బి మధ్యప్రదేశ్, సి అరుణాచల్ ప్రదేశ్, డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. ఇటీవల వార్తల్లో నిలిచిన రైస్ ఎల్లో మోటిల్ వైరస్ ఏ ఖండానికి చెందినది? ఏ ఆసియా, బి యూరప్, సి ఆఫ్రికా, డి సౌత్ అమెరికా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆఫ్రికా. ఇడుక్కి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ తమిళనాడు, బి కేరళ, సి కర్ణాటక, డి ఒడిషా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కేరళ. ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఏ జూన్ 21, బి జూన్ 20, సి జూన్ 19, డి జూన్ 18. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జూన్ 19. పాఠశాల విద్యను అంచనా వేయడానికి పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2.0 నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది? ఏ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, బి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, సి ప్రథమ్, డి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ. గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? ఏ హైదరాబాద్, బి బెంగళూరు, సి చెన్నై, డి ఢిల్లీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఢిల్లీ. ఇండియాలో రైలులో ఏటీఎం మిషన్ను ఏర్పాటు చేసిన బ్యాంక్ ఏది? ఏ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బి బ్యాంక్ ఆఫ్ బరోడా, సి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, డి యూనియన్ బ్యాంక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. భారతదేశంలో ఏ టైగర్ రిజర్వ్లో అత్యధికంగా పులుల సంఖ్య ఉంది? ఏ రాజాజీ టైగర్ రిజర్వ్, బి పెంచ్ టైగర్ రిజర్వ్, సి కన్హా టైగర్ రిజర్వ్, డి బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కన్హా టైగర్ రిజర్వ్.
సిప్రి ఇయర్ బుక్ 2025 ప్రకారం ఏ రెండు దేశాలు అత్యధిక సంఖ్యలో అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి? ఏ రష్యా మరియు చైనా, బి రష్యా మరియు యునైటెడ్ స్టేట్స్, సి చైనా మరియు ఇండియా, డి ఇజ్రాయెల్ మరియు నార్త్ కొరియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రష్యా మరియు యునైటెడ్ స్టేట్స్. స్మైల్ సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజెస్ పథకం ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఏ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, బి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, సి గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ, డి హోం మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. సిప్రి నివేదిక ప్రకారం ఆయుధాలను ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశం ఏది? ఏ ఇండియా, బి పాకిస్తాన్, సి ఇరాన్, డి ఉక్రెయిన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఉక్రెయిన్. భారతదేశంలో మొట్టమొదటి తెల్ల పులుల పెంపక కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ మహారాష్ట్ర, బి మధ్యప్రదేశ్, సి గుజరాత్, డి రాజస్థాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మధ్యప్రదేశ్. కాళీ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ ఆంధ్రప్రదేశ్, బి కర్ణాటక, సి ఒడిషా, డి తమిళనాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కర్ణాటక. ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ లాంగ్ డ్యూరేషన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ, బి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, సి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, డి భారత్ డైనమిక్స్ లిమిటెడ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ. ఇటీవల వార్తల్లో కనిపించిన వ్యాలీ ఫీవర్ ఏ రకమైన వ్యాధి? ఏ వైరల్ ఇన్ఫెక్షన్, బి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, సి ఫంగల్ ఇన్ఫెక్షన్, డి పరాన్నజీవి ఇన్ఫెక్షన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఫంగల్ ఇన్ఫెక్షన్. 2025 సంవత్సరంలో భిక్షాటనను నేరంగా ప్రకటించిన రెండు నగరాలు ఏవి? ఏ భోపాల్ మరియు ఇండోర్, బి భోపాల్ మరియు భువనేశ్వర్, సి ఇండోర్ మరియు సూరత్, డి భువనేశ్వర్ మరియు సూరత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ భూపాల్ మరియు ఇండోర్.
బేటీ పడావో బేటీ బచావో పథకం ఎప్పుడు అమలులోకి వచ్చింది? ఏ జనవరి 25, 2016, బి జనవరి 24, 2015, సి జనవరి 23, 2016, డి జనవరి 22, 2015. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి జనవరి 22, 2015. 2025 సంవత్సరంలో నీటి సంరక్షణ కోసం జల్ గంగా సంవర్ధన అభియాన్‌ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఏ మధ్యప్రదేశ్, బి గుజరాత్, సి రాజస్థాన్, డి హర్యానా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్. గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ నివేదికను ఏ సంస్థ ప్రచురించింది? ఏ వరల్డ్ బ్యాంక్, బి ఐక్యరాజ్యసమితి విద్యా శాస్త్రీయ మరియు సాంకేతిక సంస్థ, సి ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం, డి అంతర్జాతీయ ద్రవ్యనిధి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఐక్యరాజ్యసమితి విద్యా శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ. ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్‌కు ప్రతీకారంగా ఇరాన్ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఏ ఆపరేషన్ డెజర్ట్ స్టార్మ్, బి ఆపరేషన్ సైలెంట్ థండర్, సి ఆపరేషన్ ఐరన్ డోమ్, డి ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3. పట్టణ భూ సర్వే కోసం నక్షా కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ భూ వనరుల మంత్రిత్వ శాఖ, బి వాణిజ్య మంత్రిత్వ శాఖ, సి ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ భూ వనరుల మంత్రిత్వ శాఖ. సింహాచలం ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ కేరళ, బి తమిళనాడు, సి ఆంధ్రప్రదేశ్, డి తెలంగాణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్. కృత్రిమ స్టార్టప్ అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి ఏజెంట్ ఏఐ వ్యవస్థ పేరు ఏమిటి? ఏ మిత్ర, బి సంచిత్, సి కృతి, డి వాణి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కృతి. అందరికీ సస్టైనబుల్ ఎనర్జీ ఇనిషియేటివ్‌ను ఏ సంస్థ ప్రారంభించింది? ఏ ప్రపంచ బ్యాంక్, బి ఆఫ్రికన్ యూనియన్, సి ఆసియా అభివృద్ధి బ్యాంక్, డి ఐక్యరాజ్యసమితి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఐక్యరాజ్యసమితి. శ్రీ పద్మనాభ స్వామి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ కర్ణాటక,
బి తమిళనాడు, సి కేరళ, డి మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కేరళ. డైనమిక్ రూట్ ప్లానింగ్ ఫర్ అర్బన్ గ్రీన్ మొబిలిటీ అనే వెబ్ యాప్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ ఐఐటి ఢిల్లీ, బి ఐఐటి ఖరగ్పూర్, సి ఐఐటి బాంబే, డి ఐఐటి కాన్పూర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఐఐటి ఖరగ్పూర్. 7 సమిట్స్ ఛాలెంజ్ను పూర్తి చేసిన అతి చిన్న వయసు గల భారతీయుడు ఎవరు? ఏ విశ్వనాథ్ కార్తిక్ పడగంటి, బి ఆర్య సింగ్, సి స్వస్తిక్ సిన్హా, డి సురేష్ అద్వానీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ విశ్వనాథ్ కార్తిక్ పడగంటి. హైబ్రిడ్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ మానవరహిత డ్రోన్ రుద్రాస్త్రను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, బి సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్, సి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, డి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్. విద్యా సామగ్రి పంపిణీ కోసం తపాలా శాఖ ప్రారంభించిన కొత్త పోస్టల్ సర్వీస్ పేరు ఏమిటి? ఏ శిక్షా మెయిల్, బి భారత్ బుక్ స్టోర్, సి జ్ఞాన్ పోస్ట్, డి ఎడ్యుకేషన్ ఆన్ ప్రెస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జ్ఞాన్ పోస్ట్. జాతీయ ఈ విధాన్ అప్లికేషన్ను ఏ మంత్రిత్వ శాఖ కింద అభివృద్ధి చేయబడింది? ఏ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బి హోం మంత్రిత్వ శాఖ, సి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, డి రక్షణ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. షాహెద్ డ్రోన్స్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఏ ఇజ్రాయెల్, బి ఉక్రెయిన్, సి ఇండియా, డి ఇరాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇరాన్. ఐఎన్ఎస్ గుల్దార్ను భారతదేశంలో మొట్టమొదటి నీటి అడుగున మ్యూజియంగా మార్చడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును ప్రారంభించింది? ఏ కర్ణాటక, బి కేరళ, సి మహారాష్ట్ర, డి గోవా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మహారాష్ట్ర. నల్సా రోవర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ రాజస్థాన్, బి గుజరాత్, సి మధ్యప్రదేశ్, డి ఉత్తరప్రదేశ్.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గుజరాత్. దిబాంగ్ నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? ఏ మిజోరాం మరియు త్రిపుర, బి అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం, సి అస్సాం మరియు నాగాలాండ్, డి అస్సాం మరియు త్రిపుర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఏ మే 31, బి మే 30, సి మే 29, డి మే 28. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మే 31. ట్రాల్ వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ ఉంది? ఏ ఢిల్లీ, బి ఉత్తరప్రదేశ్, సి జమ్మూ కాశ్మీర్, డి హిమాచల్ ప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జమ్మూ కాశ్మీర్. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఏ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, బి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, సి వ్యవసాయ మంత్రిత్వ శాఖ, డి జలశక్తి మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి జలశక్తి మంత్రిత్వ శాఖ. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ హోం మంత్రిత్వ శాఖ, బి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, సి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, డి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ ఏ పథకం కింద వేస్ట్ పిక్కర్ ఎన్యూమరేషన్ యాప్ను ప్రారంభించింది? ఏ అమృత్ పథకం, బి నమస్తే పథకం, సి స్వచ్ఛ భారత్ మిషన్, డి గ్రీన్ ఇండియా మిషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నమస్తే పథకం. వ్యాధి రహిత మొక్కల పెంపక సామాగ్రిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఇనిషియేటివ్ పేరు ఏమిటి? ఏ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్, బి ప్లాంట్ ప్రొటెక్షన్ ప్లాన్, సి నేషనల్ అగ్రికల్చర్ మిషన్, డి క్రాప్ హెల్త్ స్కీమ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్. అంతర్జాతీయ వాయు రవాణా సంఘం 81వ వార్షిక సమావేశంకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? ఏ ఇండోనేషియా, బి జపాన్, సి చైనా, డి ఇండియా.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇండియా. ఇటీవల వార్తల్లో కనిపించిన రాయగఢ్ కోట ఏ రాష్ట్రంలో ఉంది? ఏ తెలంగాణ, బి కర్ణాటక, సి మహారాష్ట్ర, డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మహారాష్ట్ర. 2026 సంవత్సరంలో జరిగే 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరంకు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? ఏ సౌత్ ఆఫ్రికా, బి రష్యా, సి ఇండియా, డి చైనా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇండియా. నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్‌ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బి హోం మంత్రిత్వ శాఖ, సి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, డి న్యాయ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ప్రపంచ సంపద నివేదిక 2025ను ఏ సంస్థ విడుదల చేసింది? ఏ ప్రపంచ బ్యాంక్, బి అంతర్జాతీయ ద్రవ్యనిధి, సి కాప్‌జెమిని పరిశోధన సంస్థ, డి అంతర్జాతీయ పరిష్కారాల బ్యాంక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కాప్‌జెమిని పరిశోధన సంస్థ. ఇటీవల వార్తల్లో కనిపించిన మేనార్ మరియు కిచెన్ చిత్తడి నేలలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఏ కర్ణాటక, బి రాజస్థాన్, సి మహారాష్ట్ర, డి ఒడిషా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రాజస్థాన్. ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఆరిడ్ ట్రాపిక్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఏ హైదరాబాద్, బి ఢిల్లీ, సి చెన్నై, డి ముంబై. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హైదరాబాద్. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించిన పెట్టుబడిదారుల కేంద్రీకృత పోర్టల్ పేరు ఏమిటి? ఏ ఆయుష్ నివేశ్ సారథి, బి వెల్నెస్ ఇండియా పోర్టల్, సి ఆయుష్ ఉద్యోగ బంధు, డి ఆయుష్ వ్యాపార్ సేతు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆయుష్ నివేశ్ సారథి. ఇటీవల గ్రేటర్ ఫ్లెమింగో అభయారణ్యంను ఏ రాష్ట్ర ప్రభుత్వం స్థాపించింది? ఏ కర్ణాటక, బి తెలంగాణ, సి తమిళనాడు, డి కేరళ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి తమిళనాడు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించే క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకం? ఏ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, బి సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ, సి ఆర్థిక మంత్రిత్వ శాఖ, డి
హోంమంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు ప్రధాని మోడీ నాటిన మొక్క పేరు ఏమిటి? ఏ. తులసి, బి. వేప, సి. సింధూర్, డి. మామిడి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. సింధూర్. ఐస్ బ్రేకర్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఏ. ఫ్రాన్స్, బి. రష్యా, సి. చైనా, డి. ఇజ్రాయెల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఇజ్రాయిల్. ఇండియాలో మొట్టమొదటి విస్టాడోమ్ జంగిల్ సఫారీ రైలును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఏ. మహారాష్ట్ర, బి. కర్ణాటక, సి. ఉత్తరప్రదేశ్, డి. మధ్యప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఉత్తరప్రదేశ్. ఇటీవల వార్తల్లో కనిపించిన రాజోన్ కి బావోలి 16వ శతాబ్దపు మెట్ల బావి ఏ నగరంలో ఉంది? ఏ. ఇండోర్, బి. పాట్నా, సి. వారణాసి, డి. ఢిల్లీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఢిల్లీ. ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు? ఏ. మే 15, బి. మే 16, సి. మే 17, డి. మే 18. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. మే 17. షింగిల్స్ వ్యాధి దేని వలన వస్తుంది? ఏ. వైరస్, బి. బ్యాక్టీరియా, సి. శిలీంధ్రం, డి. ప్రోటోజోవా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. వైరస్. చెంచు తెగ ప్రధానంగా ఏ ప్రాంతంలో కనిపిస్తుంది? ఏ. ఛోటా నాగ్పూర్ పీఠభూమి, బి. నల్లమలై అడవి, సి. హిమాలయాలు, డి. అరావళి కొండలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నల్లమల అడవి. 2025 షిరీ లిల్లీ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరిగింది? ఏ. త్రిపుర, బి. అస్సాం, సి. మిజోరం, డి. మణిపూర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. మణిపూర్. ఇరుల తెగ ప్రధానంగా ఏ ప్రాంతంలో కనిపిస్తుంది? ఏ. నీలగిరి పర్వతాలు, బి. అరావళి కొండలు, సి. లడఖ్, డి. ఛోటా నాగ్పూర్ పీఠభూమి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నీలగిరి పర్వతాలు. భారతదేశ సముద్ర రంగంలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రారంభించిన ఇనిషియేటివ్ పేరేమిటి?
ఏ నారీ శక్తి, బి సాగర్ శక్తి, సి సాగర్ మే సమ్మాన్, డి నారీ మహిళ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సాగర్ మే సమ్మాన్. ఇటీవల వార్తల్లో కనిపించిన ఇంద్రయాని నది ఏ రాష్ట్రంలో ఉంది? ఏ కర్ణాటక, బి మధ్యప్రదేశ్, సి గుజరాత్, డి మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మహారాష్ట్ర. గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ అవుట్లుక్ 2025ను ఏ సంస్థ విడుదల చేసింది? ఏ ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం, బి అంతర్జాతీయ ఇంధన సంస్థ, సి ప్రపంచ ఆర్థిక వేదిక, డి ప్రపంచ బ్యాంక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అంతర్జాతీయ ఇంధన సంస్థ. ఇందిరా సౌర గిరిజన వికాసం పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఏ తెలంగాణ, బి మహారాష్ట్ర, సి ఒడిషా, డి కేరళ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తెలంగాణ. ఏ చట్టాన్ని సవరించడం ద్వారా ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా పథకాన్ని ప్రవేశపెట్టారు? ఏ విదేశీయుల చట్టం, బి పౌరసత్వ చట్టం, సి వలస చట్టం, డి పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పౌరసత్వ చట్టం. ఉదంటి సీతా నది టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ కర్ణాటక, బి గుజరాత్, సి ఛత్తీస్గఢ్, డి మధ్యప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఛత్తీస్గఢ్. భారతదేశంలో మొట్టమొదటి పూర్తి అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏది? ఏ మిజోరం, బి అస్సాం, సి గోవా, డి ఉత్తరప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మిజోరం. 2025 ప్రపంచ హైడ్రోజన్ సమ్మిట్ ఆతిథ్య నగరం ఏది? ఏ న్యూఢిల్లీ, బి రొట్టర్డామ్, సి జెనీవా, డి ప్యారిస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రోటర్డామ్. రైకా తీగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? ఏ రాజస్థాన్, బి మధ్యప్రదేశ్, సి మహారాష్ట్ర, డి ఒడిషా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రాజస్థాన్. యుఎన్ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ అనేది ఏ సంస్థ నిర్వహించే ద్వైవార్షిక ప్రపంచ రహదారి ప్రచారం? ఏ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, బి ప్రపంచ బ్యాంక్, సి ప్రపంచ ఆరోగ్య సంస్థ, డి అంతర్జాతీయ రోడ్ సమాఖ్య.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ప్రపంచ ఆరోగ్య సంస్థ. బాగ్లిహర్ జల విద్యుత్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు? ఏ నర్మదా, బి గోదావరి, సి సట్లెజ్, డి చీనాబ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి చీనాబ్. జను కురుబ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? ఏ ఆంధ్రప్రదేశ్, బి మధ్యప్రదేశ్, సి కర్ణాటక, డి ఉత్తరప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కర్ణాటక. ప్రపంచ ఆస్తమా దినోత్సవంను ఎప్పుడు జరుపుకుంటారు? ఏ మే 3, బి మే 6, సి మే 8, డి మే 13. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మే 6. ఐక్యరాజ్య సమితి అడవుల వేదిక ఏ సంస్థచే స్థాపించబడింది? ఏ ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం, బి ఐక్యరాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక మండలి, సి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, డి ప్రపంచ బ్యాంక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఐక్యరాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక మండలి. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం వాహన తయారీలో ప్రపంచంలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఏ మొదటిది, బి రెండవది, సి మూడవది, డి ఏడవది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మూడవది. మానవ అభివృద్ధి సూచిక 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఏ 128, బి 130, సి 133, డి 135. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 130. భీమ్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ కర్ణాటక, బి ఒడిషా, సి ఆంధ్రప్రదేశ్, డి ఉత్తరప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కర్ణాటక. సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ కర్ణాటక, బి ఒడిషా, సి ఆంధ్రప్రదేశ్, డి మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మహారాష్ట్ర. ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకాన్ని అమలు చేయడంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? ఏ మధ్యప్రదేశ్, బి బీహార్, సి ఆంధ్రప్రదేశ్, డి ఉత్తరప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బీహార్. గ్లోబల్ మీథేన్ ట్రాకర్ 2025ను ఏ సంస్థ విడుదల చేసింది? ఏ
అంతర్జాతీయ ఇంధన సంస్థ, బి ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం, సి ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం, డి ప్రపంచ బ్యాంక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అంతర్జాతీయ ఇంధన సంస్థ. 10వ అంతర్జాతీయ ప్రదర్శన ఎక్కడ జరిగింది? ఏ టర్కీ, బి నేపాల్, సి భూటాన్, డి చైనా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నేపాల్. రష్యాలోని మాస్కోలో జరిగిన 80వ విజయోత్సవ వేడుకలో భారతదేశానికి ఎవరు ప్రాతినిధ్యం వహించారు? ఏ నరేంద్ర మోడీ, బి రాజ్నాథ్ సింగ్, సి సంజయ్ సేథ్, డి ఎస్ జయశంకర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సంజయ్ సేథ్. బ్రహ్మగిరి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ గుజరాత్, బి తమిళనాడు, సి కేరళ, డి కర్ణాటక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కర్ణాటక. ఇటీవల వార్తల్లో కనిపించిన మకాలు పర్వతం ఏ రెండు దేశాల మధ్య ఉంది? ఏ ఇండియా మరియు నేపాల్, బి నేపాల్ మరియు టిబెట్, సి ఇండియా మరియు భూటాన్, డి ఇండియా మరియు చైనా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నేపాల్ మరియు టిబెట్. 2025 యోగా దినోత్సవంకు ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది? ఏ మధ్యప్రదేశ్లోని ఇండోర్, బి రాజస్థాన్లోని జైపూర్, సి మహారాష్ట్రలోని నాసిక్, డి ఉత్తరప్రదేశ్లోని వారణాసి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మహారాష్ట్రలోని నాసిక్. పలామూ టైగర్ రిజర్వ్ కోసం ఇటీవల పూర్తిగా తరలించబడిన గ్రామం పేరు ఏమిటి? ఏ బుర్హా, బి జైగిర్, సి లతేహర్, డి బెట్ల. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జైగిర్. మే 2025 మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్న బ్యాడ్మింటన్ ఆటగాళ్లు ఎవరు? ఏ పివి సింధు మరియు సైనా నెహ్వాల్, బి కిదాంబి శ్రీకాంత్ మరియు లక్ష్య సేన్, సి సమీర్ వర్మ మరియు పారుపల్లి కశ్యప్, డి సాత్విక్ సాయిరాజ్ మరియు చిరాగ్ శెట్టి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సాత్విక్ సాయిరాజ్ మరియు చిరాగ్ శెట్టి. భారతదేశంలో మొదటి సర్టిఫైడ్ గ్రీన్ మున్సిపల్ బాండ్ను జారీ చేసిన జాతీయ నగరం ఏది? ఏ పూణే, బి ఇండోర్, సి గజియాబాద్, డి బెంగళూరు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గజియాబాద్. గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ స్కీమ్ ఆఫ్ ఇండియా పథకంను ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఏ హోంమంత్రిత్వ శాఖ,
బి విద్యుత్ మంత్రిత్వ శాఖ, సి న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ, డి అటవీ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ. స్పెషల్ 301 నివేదికను ఏ సంస్థ ప్రచురించింది? ఏ ప్రపంచ వాణిజ్య సంస్థ, బి యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్, సి అంతర్జాతీయ ద్రవ్యనిధి, డి ప్రపంచ బ్యాంకు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్. బాంధవ్గఢ్ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ మధ్యప్రదేశ్, బి ఒడిషా, సి కర్ణాటక, డి తమిళనాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్. ఇటీవల వార్తల్లో కనిపించిన వెంబనాడ్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఏ మహారాష్ట్ర, బి తమిళనాడు, సి కర్ణాటక, డి కేరళ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కేరళ. 28వ జాతీయ గవర్నెన్స్ సమావేశం ఏ రాష్ట్రంలో జరిగింది? ఏ ఆంధ్రప్రదేశ్, బి తెలంగాణ, సి కర్ణాటక, డి తమిళనాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్.